కొత్త రుచులు ఛానల్ కి స్వాగతం। ఈ రోజు స్పెషల్ పండుగలకి చేసే పాల తాలికలు। దీనికి కావలసిన పదార్థాలు: బియ్యం అర కేజీ, సగ్గు బియ్యం అర కప్పు, బెల్లం పావు కేజీ, పాలు అర లీటరు, కొబ్బరి చిన్న ముక్క, జీడిపప్పు కొన్ని, కిస్మిస్ కొన్ని, ఇలాచి కొద్దిగా, నెయ్యి కొద్దిగా। ఇప్పుడు తయారీ విధానం: ముందు రోజు రాత్రి బియ్యం నానబెట్టుకోవాలి। మెత్తగా నానిన తరువాత ఉదయాన్నే బియ్యం మెత్తగా మిక్సీ పట్టుకుని జల్లెడ పట్టి పక్కన పెట్టాలి। సగ్గు బియ్యం ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి। తరువాత స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా వెన్న కానీ నెయ్యి కానీ వేసి కరిగిన తరువాత జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు వేసి దోరగా వేపి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత ప్లేట్లోనికి తీసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు పాన్లో 1 కప్పు పిండికి 1 కప్పు నీరు, ఈ ప్రకారం నీరు పోసుకుని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని నీరు కాగిన తరువాత స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ విధంగా పిండిని కొద్ది కొద్దిగా వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి। తరువాత పిండిని వేడిగా ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా తీసుకుని పొడిపిండి చేతికి రాసుకుని ఈ విధంగా 2 చేతులతో తాలికలు తయారు చేసి పక్కన పెట్టాలి। ఇప్పుడు బెల్లం పాకం తయారు చేసుకుందాం। దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1 కప్పు పిండికి 1.5 కప్పు బెల్లం, ఈ ప్రకారం బెల్లం కొలుచుకొని చితక కొట్టుకొని పానులో వేసి కొద్దిగా నీరు పోసి 1 పొంగు వచ్చే వరకు కరగనిచ్చి స్టవ్ ఆపేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి। చక్కెరతో ఇష్టపడే వాళ్ళు చక్కెరతో తయారు చేసుకోవచ్చు, బెల్లం చక్కెర రెండూ కలిపి కూడా తయారు చేసుకోవచ్చు। ఇప్పుడు పావు లీటర్ పాలను మరిగించి అందులో 2 గ్లాసులు నీరు పోసి కాగిన తరువాత మనం ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం వేసి బాగా కలిపి తరువాత ముందుగా తయారు చేసి పెట్టిన తాలికలు వేసి వెంటనే కలపకూడదు, విరిగిపోతాయి। మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి। ఇప్పుడు 2 స్పూన్లు బియ్యం పిండిని కొద్దిగా నీటిలో కలిపి తాలికలు ఉడికేటప్పుడు బియ్యం పిండి నీరుని అందులో పోసి కొద్దిగా కలపాలి, బాగా కలిపితే విరిగిపోతాయి। తరువాత తాలికలు ఈ విధంగా ఉడికిందో లేదో చూసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి మనం ముందుగా తయారు చేసిన బెల్లం పాకం వడపోసి బాగా చల్లారిన తరువాత తాలికలలో కలుపుకొని ఇప్పుడు 1 స్పూన్ వెన్న లేక నెయ్యి వేసుకొని కాచి చల్లార్చిన పాలు 1 కప్పు పోసుకొని బాగా కలుపుకోవాలి। ముందుగా మనం వేయించిన డ్రై ఫ్రూట్స్, ఇలాచి వేసుకుంటే పండుగల స్పెషల్ పాల తాలికలు రెడీ। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్।